ఓం శ్రీ సాయిరామ్. నా పేరు అల్వాల శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ ఉపాధ్యాయుగా వృత్తిగా ఉండి, ఈ స్వామి కార్యక్రమంలో గత 30 సంవత్సరాలు బట్టి స్వామి సన్నిధిలో, స్వామి కార్యక్రమాలన్నిటిలో పాల్గొంటూ, వేంసూరు సత్యసాయి సమితిలో గత 5 ఏళ్ల క్రితం కన్వీనర్‌గా గూడా ఒక 3 ఏళ్ల పాటు దానికి సమితి యొక్క బాధ్యతలు నిర్వహించడం జరుగుతోంది. నేను మొట్టమొదటిగా ఈ వాస్తవంగా అయితే చెప్పాలనుకుంటే స్వామిని ఆళ్ళకి ఇంతకుముందు మాకు వాస్తవంగా తెలవదు. మేము వేరేగా వెంకటేశ్వర స్వాములు, రాములు, కృష్ణుడు ఇట్లా భజనలు చేసుకుంటూ ఇంట్లో ఆ కీర్తనలు చేసుకుంటూ ఉండంగా సుమారుగా ఒక 35 సంవత్సరాల క్రితం ఇక్కడ ఎంఆర్ఓగా వచ్చిన సత్యనారాయణ గారు, అలాగే హై స్కూల్ ఉపాధ్యాయుడిగా వచ్చిన శ్రీ మల్లాచారి గారు కీర్తిశేషులు వాళ్ళు దీనికి ఇక్కడ వేంసూరులో వచ్చేసి ఈ సమితి కార్యక్రమాలు ప్రారంభించడం, ఈ సమితి కార్యక్రమాల్లో పెద్దవాళ్ళుగా మా తల్లిదండ్రులు, మా బంధువులు అందరూ కూడా ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ స్వామి కార్యక్రమాలకు వెళ్ళటం, అక్కడ ఏదో కీర్తనలు, పాటలు, భజనలు కూడా పాల్గొనటం చేత మేము కూడా వాళ్ళ వెనకాల వెళ్ళేసి ఆ కార్యక్రమంలో మరి పాల్గొనటం జరిగింది. ఇంకా గ్రాడ్యువల్‌గా స్వామి మీద యొక్క భక్తి, వారి మీద యొక్క అపారమైన నమ్మకం మాకు కలగటం వల్ల ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మా పెద్దలు, మా తల్లిదండ్రులు ప్లస్ ఇక్కడ మా శంకర మాస్టర్ వారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా మా పెద్దమ్మలు వాళ్ళందరూ భజనలో పాల్గొని ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో పాటలో వచ్చి నా వృత్తిరీత్యా కూడా నాకు కొన్ని సేవా కార్యక్రమాలు అంటే నాకు ఇష్టం కాబట్టి ఇక్కడ స్వామి సన్నిధిలో మనకి సేవా కార్యక్రమాలు పాల్గొనొచ్చు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు అని తెలుసుకొని ఈ స్వామి సన్నిధిలో వచ్చేసి చేరడం జరిగింది. దాని తర్వాత దానిలో ఉన్న తీపి అనేది అప్పుడు గ్రాడ్యువల్గా నాకు కూడా దానికి అనుభూతి కలిగింది. దాని తర్వాత ఈ వృత్తిరీత్యా ఇక్కడ వేంసూరు స్కూల్లో పనిచేసినప్పుడు, అంతకుముందు దమ్మపేట హై స్కూల్లో పనిచేసిన రోజుల్లో స్వామి మీద యొక్క కీర్తనలు పాడడం కొద్దిగా నేర్చుకోవడం జరిగింది. మా యొక్క తల్లిదండ్రులు వాళ్ళ ద్వారా కానీ, మా పెద్దమ్మ గారి ద్వారా కానీ ఈ యొక్క కీర్తనలు, భజనలు పాల్గొనటం వల్ల నాకు కూడా అరే స్వామి సన్నిధిలో ఉంటే బాగుంటుంది, స్వామిని కీర్తిస్తే బాగుంటుంది అని తెలుసుకొని స్వామి యొక్క అనుభూతులు పొందటం అనేది మొదలుపెట్టాం. ఇక్కడ ఉండటం వల్ల స్వామి గురించి పూర్తిగా తెలుసుకోవటం, స్వామి యొక్క కీర్తనలు పాడుకోవటం, స్వామి సేవలో పాల్గొనటం, పుట్టపర్తి అని వెళ్ళటం. ఇప్పటికీ వాస్తవంగా నేను పుట్టపర్తికి 3 సార్లు వెళ్ళాను. 3 సార్లలో 2 సార్లు సేవా కార్యక్రమంలో పాల్గొన్నాను. ఇక్కడ నేను మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవటం వల్ల అక్కడ నాకు ఫారినర్స్ లాడ్జ్లో నాకు నాకు అవకాశం కల్పించారు. అక్కడ మరి అది 9 రోజుల పాటు ఆ యొక్క సేవా కార్యక్రమంలో అక్కడ పాల్గొనటం. దాని తర్వాత ఈ పర్తి యాత్ర ఇక్కడి నుంచి మన వేంసూరు సమితి ద్వారా సుమారుగా ఒక 30-40 మంది సుమారుగా పైన మరి వెళ్ళటం జరిగింది. ఆ పర్తి యాత్రలో అక్కడ స్వామి పుట్టపర్తి గ్రామం మొత్తం కూడా అన్ని యొక్క భాగాలు, మ్యూజియం కానీ, వైద్య సేవలు కానీ, లేకపోతే అక్కడ స్టేడియం కానీ, అక్కడ స్వామి యొక్క మందిరం కానీ అన్ని రకాల భాగాలు చూడటం జరిగింది. చక్కగా అక్కడ వారం 10 రోజుల పాటు బ్రహ్మాండంగా ఈ పర్తి యాత్రలో ఖమ్మం జిల్లా పాటు ఏర్పాటు చేసిన పర్తి యాత్రలో పాల్గొనడం వల్ల మా అందరికీ మనస్సు బాగా తృప్తి కలిగి స్వామి మీద అపారమైన నమ్మకం బాగా కుదిరింది. దాని తర్వాత ఆ నమ్మకంతో కుదిరిన తర్వాత 2016లో వృత్తిరీత్యా నేను ఇక్కడ వేంసూరు స్కూల్ దగ్గర పనిచేసిన రోజుల్లో నాకు స్పాండిలైటిస్ అనే ఒక చిన్నపాటి వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి రావటం అక్కడ నాకు తలకాయ విపరీతంగా తిరుగుతుండేది. ఈ తలకాయ తిరుగుతూ ఉంటే స్వామి దగ్గరికి వచ్చేసారు, ఏంటి ఇక్కడ తలకాయ తిరుగుతోంది, దీనికి ఏదైనా మందు తీసుకెళ్దావా అని చెప్పేసి అనుకోవటం. అప్పుడు ఇక్కడ ఆ విభూది నాకు మెడ దగ్గర పూర్తిగా తనే రుద్దేసి దాని తర్వాత విభూది ఆమె ఇచ్చేసి నాకు ఇచ్చేసి నోట్లో వేసుకోమని చెప్పడంతో నాకు అలాగా 2 సార్లు స్వామి ప్రత్యేకంగా వైద్యం చేశారు. వైద్యం చేయటం వల్ల నాకు స్పాండిలైటిస్ అనేది 100% తగ్గిపోయింది. ఇప్పుడు అది జరిగి సుమారుగా 2016 అంటే 2026 10 సంవత్సరాలు అయింది. దాని యొక్క బాధలు కానీ, దాని యొక్క ఏ రకమైన ఇబ్బంది కానీ ఇంత మటుకు నాకు కలగలేదు. అట్లాగా నా శారీరక రీత్యా నాకు ఎంతో రకమైన ఆనందం కలిగించారు ఈ స్వామి. దాని తర్వాత
సరే భజనలు చేస్తున్నామను, సంగీతంలో కొంచెం అనుభవం రావటం వల్ల, ఇక్కడ పాటలు పాడటం వల్ల, దాని తర్వాత కొద్దిగా కంజర వాయించడం వల్ల, వీటన్నిటి మీద స్వామి నాకు ఎన్నోసార్లు సూచనలు ఇచ్చారు. ఇక్కడ అభివంశ మన శంకర మాస్టర్ ఇంట్లో కానీ, భజనలో పాల్గొన్నప్పుడు కానీ, అరే నువ్వు తాళం ఇట్లా కొట్టాలి, ఇంత స్పీడ్ కొడుతున్నావు, కొంచెం స్లోగా కొట్టాలి, కొంచెం స్లోగా కొడుతున్నావు, కొంచెం స్పీడ్గా కొట్టాలి. అలాగే భజనలు పాటలు పాడుతున్నప్పుడు నీ యొక్క స్వరం బాగా హై లెవెల్లో ఉంటుంది, కొంచెం తగ్గించి పాడు, అందరికీ వినిపిస్తుంది, అందరికీ అర్థమవుతుంది అనే రకాలైన సూచనలు ఇవ్వటం. దాని తర్వాత ఇట్లా ఎన్నోసార్లు నాకు విభూతి ప్రసాదం ఇవ్వటం, నాకు అక్షింతల రూపంలో ప్లస్ నాకు బ్లెస్సింగ్స్ రూపంలో అందరి సమక్షంలో ఇవ్వటం వల్ల నాకు ఎంతో ఆనందం కలిగేది. దాని తర్వాత మా భార్యకు కానీ, మా కుమార్తెలు వాళ్ళకి చదువు రీత్యా, ఆరోగ్య రీత్యా ఎన్నో సూచనలు ఇచ్చారు. మా పెద్దమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో స్కూల్ చదువుతున్న రోజుల్లో కూడా నీకు 10th క్లాస్లో మరి లాంగ్వేజ్లో నీకు కొంచెం తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఆ లాంగ్వేజ్లో నువ్వు చాలా జాగ్రత్తగా పరీక్ష రాయాలి అని చెప్తే, నిజంగానే మరి మా పాప అన్నిట్లో మిగతా సైన్స్ సబ్జెక్ట్స్ కానీ, మ్యాథ్స్ కానీ, సోషల్స్ కానీ వీటన్నిటిలో కనుక 100% మార్కులు వస్తే, లాంగ్వేజ్లో మాత్రం 98, 97 మార్కులు వచ్చినాయి. అంటే స్వామి చెప్పింది క్లియర్గా జరిగింది. అదొక ప్రగాఢమైన నమ్మకంతో. అలాగే మా రెండో అమ్మాయి, చిన్న అమ్మాయి, తన యొక్క ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో, విజయవాడలో చదువుతున్న రోజుల్లో తనకి అనారోగ్యం పాలు కొంత అయ్యేసరికల్లా, దానికి కూడా స్వామి దగ్గర వచ్చి, స్వామి ఏంటి మరి పాపకి ఇట్లా అనారోగ్యం ఉన్నది, కొంచెం మరి దాని సంగతి ఏమని చెప్తారు, ఏం చేయమంటారు అని అంటే, స్వామి దానికి చిన్నపాటి ట్రీట్మెంట్ లాగా నువ్వు ఈ రకమైన నా యొక్క మాటలు ఫాలోగా నేను చెప్పినట్టు చేయి అని చెప్పేసి విభూది ఇవ్వటం. ఆ చేసేసరికల్లా ఆ విభూది తన మెడకి కానీ, తన చేతికి కానీ రాసేసరికల్లా ఆ నొప్పి అనేది అలాగా కనుమరుగైపోయింది. ఇప్పుడు అది చక్కగా ఉద్యోగం చేసుకుంటూ రేపో మాపో పెళ్లి చేసుకోబోతోంది. కాబట్టి ఇట్లాగా స్వామి లీలలు, స్వామి యొక్క దీవెనలు మాకు ఎప్పుడూ ఉన్నాయి. అలాగే మా కుటుంబ సభ్యుల్లో మా అమ్మగారికి కానీ, మా పెద్ద వదిన గారికి కానీ ఎన్నోసార్లు స్వామి మరి ఫిజికల్గా వైద్యం చేయటం జరిగింది. అలాగే పుట్టపర్తిలో వెళ్ళినప్పుడు మా నాన్నగారు మేమందరం కలిసి వెళ్ళినప్పుడు స్వామి మాకు అలా దగ్గర నుంచి, అంటే యాక్చువల్గా నేను ముందు లైన్లో ఉన్నా. మార్నింగ్ టైము దాని పేరేంటి, నగర సంకీర్తన చేసే ముందు లైన్లో కూర్చుంటాం. కూర్చున్న తర్వాత లోపలికి వెళ్ళాం, ప్రశాంతి లోపలికి వెళ్ళిన తర్వాత లైన్లో కూర్చున్నప్పుడు నాకు 2వ వరుస వచ్చింది, మా నాన్నగారికి 4వ వరుస వచ్చింది. 4వ వరుస వచ్చిందంటే మా నాన్నగారికి ఆ స్వామిని దర్శనం చేయించాలి, పాద నమస్కారం చేయించాలని చెప్పేసి నేను వెనక్కి వెళ్ళి మా నాన్నగారిని ముందు తీసుకొచ్చాను. అంత దగ్గరలోంచి స్వామి మన యొక్క బ్లెస్సింగ్స్ క్లియర్గా మనకి నాకు మా నాన్నగారికి ఇచ్చినట్టుగా అప్పుడు అట్లాగా అనుభూతి అనేది అప్పుడు పొందడం జరిగింది. అలాగే ప్రశాంతి నిలయంలో ఆ యొక్క అనుభూతులు, ఇక్కడ రకమైన అనుభూతులతో మా ఇంటిల్లిపాది మేము స్వామితో ఎంతో రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటున్నాం. కాబట్టి స్వామిని సదా మర్చిపోలేనట్టుగా మా కుటుంబ సభ్యులందరం కూడా నిత్యం యొక్క స్వామి భజనలు చేసుకుంటూ, స్వామి పారాయణ చేసుకుంటూ, స్వామి యొక్క సేవల్లో పాల్గొంటూ, ఇక్కడ ప్రతి సంవత్సరం నేను కన్వీనర్గా ఉన్న రోజుల్లో అనేక రకాలైన సేవా కార్యక్రమంలో పాల్గొన్నాం. రోడ్లు ఊడ్చాం, మరి సున్నాలు వేసాం, మొక్కలు నాటాం. అలాగే వైద్యం దాని పేరేంటి విభాగంలో దాని పేరేంటి మెడికల్ క్యాంపులు, వెటర్నరీ క్యాంపులు నా యొక్క కన్వీనర్ హయాంలో కూడా జరిగినాయి. అలాగే ముఖ్యంగా మా ఇప్పుడు ప్రెసిడెంట్ కన్వీనర్ ఉన్న శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో కొన్ని 10th క్లాస్ పిల్లగాళ్ళకి స్టడీ క్యాంప్ లాగా అక్కడ అలాంటి ఒక కార్యక్రమాలు కూడా వాళ్ళకి 10th క్లాస్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా సబ్జెక్ట్ ఎలా చెప్పాలి అని ఆ సబ్జెక్ట్స్ వాళ్ళతో ఎక్స్పర్ట్స్తో పిల్లలకి సబ్జెక్ట్స్ చెప్పించడం కానీ, అలాగే పిల్లలకి వ్యాసరచన పోటీలు పెట్టడం కానీ, అలాగే మా యొక్క సమితిలో ఒక లోటు అనేది బాల వికాస్ అనేది, బాల వికాస్ లేని లోటు మేమేం చేస్తామంటే ప్రతి సంవత్సరం నేను యాజ్ ఏ ఫిజికల్ డైరెక్టర్గా నేను ఉండటం వల్ల పిల్లలకి, చిన్న పిల్లలకి అంటే సుమారుగా 10 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా ప్రతి సంవత్సరం బాల వికాస్ లో ఏ రకమైన క్రీడలు ఆటల పోటీలు పెడతారో అలాంటి ఆటల పోటీలు
చక్కగా వాళ్ళకి పోటీల రూపంలో పెట్టడం, వాళ్ళకి ప్రైజులు ఇవ్వటం ఇలాగ చేస్తుండేవాళ్ళం. ప్రతి సంవత్సరం కూడా మేము ఈ స్వామి యొక్క పుట్టినరోజు వేడుకలు కానీ, లేకపోతే స్వామి యొక్క ఏప్రిల్ 24వ తారీఖు నాడు అలాంటి రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు బాగా చేస్తుంటాం. సుమారుగా పుట్టినరోజుల్లో సమయంలో మాత్రం వారం రోజులు 10 రోజులు చేసిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అది సేవా కార్యక్రమాలు కావచ్చు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, ఇట్లాంటివి ఎన్నో రకాలుగా చేస్తున్నాం. అలాగే మన అందరూ చెప్పినట్టుగా మా సమితి వేంసూరు సమితి తరఫున ఎర్రగుంటపాడులో ఉన్న కొంతమంది యానాదులకి దత్తత తీసుకొని ప్రతి సంవత్సరం వాళ్ళకి బట్టలు కానీ, అమృత కలశాలు కానీ, చెప్పులు కానీ, ఎండాకాలంలో గొడుగులు కానీ ఇవన్నీ ఇవ్వటం, అలాగే వాళ్ళకి ఇక్కడ పిలిపించి కొత్త బట్టలు కొన్ని, పాత బట్టలు కొన్ని అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం అనేది ప్రతి సంవత్సరం మేము చేసుకునే వేడుకల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఈ 2 రోజులు నవంబర్ 23వ తారీఖు, అలాగే ఏప్రిల్ 24వ తారీఖు స్వామి యొక్క జయంతి వర్ధంతి 2 రోజుల్లో కూడా విపరీతంగా మన తనివి తీరా వారం 10 రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేసుకుంటూ అందరి యొక్క ఆశీస్సులు, స్వామి యొక్క ఆశీస్సులు ముఖ్యంగా మేము పొందుతూ వచ్చాం. కాబట్టి ఇలాగా స్వామి యొక్క అనుభవాలు నాకు ఎన్నో ఉన్నాయి, కానీ ఇక కొంత మటుకు మీకు చెప్పగలిగాను. కాబట్టి స్వామి యొక్క కృప మాకెప్పుడు సదా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ, ఓం శ్రీ సాయిరాం, జై సాయిరాం, జై సాయిరాం.